అందరికీ నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆది అంతం లేని విశ్వంలో ధర్మాన్ని కాపాడటానికి, లోకాన్ని రక్షించటానికి మహావిష్ణువు 10 సార్లు అవతరించాడు. క్షీరసాగరంలో ఆదిశేషుడిపై విశ్రమిస్తున్న మహావిష్ణువు లోకాల రక్షణ కోసం అవతారాలను ధరించాడు. మొదటి అవతారం మత్స్యవతారం, వేదాలను రక్షించిన దైవిక శక్తి. రెండవ అవతారం కూర్మవతారం, సముద్ర మథనం సమయంలో మందర పర్వతాన్ని మోసిన కూర్మవతారం. మూడవ అవతారం వరాహవతారం, భూమిని రక్షించటానికి వరాహవతారంగా అవతరించాడు. నాల్గవ అవతారం నరసింహవతారం, భక్త ప్రహ్లాదుని రక్షించటానికి నరసింహవతారం వెలిసింది. ఐదవ అవతారం వామనవతారం, అహంకారాన్ని తొలగించటానికి వామనవతారం. ఆరవ అవతారం పరశురామవతారం, అధర్మాన్ని నిర్మూలించటానికి పరశురామవతారం. ఏడవ అవతారం శ్రీరామవతారం, ధర్మానికి ప్రతీక, మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణవతారం, ప్రేమకు ప్రతిరూపం, జ్ఞానానికి మార్గదర్శి శ్రీకృష్ణుడు. తొమ్మిదవ అవతారం బుద్ధవతారం, శాంతి, దయ, జ్ఞానం, బుద్ధవతారం. 10వ అవతారం కల్కి అవతారం, కలియుగం చివరలో అధర్మాన్ని నాశనం చేయటానికి కల్కి అవతారం. ధర్మం కాపాడటానికి ప్రతి యుగంలో మహావిష్ణువు అవతరిస్తూనే ఉంటాడు.